సైబర్ నేరగాళ్ల వలలో పడి చాలామంది అమాయకులు రోడ్డు మీద పడుతున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం సామాన్య ప్రజలను టార్గెట్ చేసుకొని నిలువున దోచేస్తున్నారు. సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడంతో ఇక వారిని ఆపడం ఎవరి తరం కావడం లేదు. ఆడవారిని వలగా వేసి జరుగుతున్న అక్రమాలకు అయితే అడ్డు అదుపు లేదు. అమ్మాయిలను ఎరగా వేసి జరుగుతున్న మోసాలలో ఎంతోమంది ఆస్తులు ప్రాణాలు కోల్పోయారు. బెట్టింగ్ గేమ్స్ వంటి యాప్ల ద్వారా యువత అర్ధాంతరంగా తనువును చాలిస్తున్నారు. ఎవరికి చెప్పుకోలేక చెప్తే ఏమంటారో అని భయపడి బయటకు రాని కేసులు లక్షల్లో ఉన్నాయి. సైబర్ నేరగాళ్ల పట్ల ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా రోజు రోజుకు కొత్త మోసాలతో నేరాలకు పాల్పడుతున్నారు. మోసపోయామని తేరుకునే లోపే అకౌంట్లో నుంచి ఆ సంతం లాగేస్తున్నారు. రోజుకొక కొత్త టెక్నాలజీ పుట్టుకొస్తోంది. నేటి తరాన్ని టెక్నాలజీ పట్ల ఎంతో ఉపయోగం ఉన్నప్పటికీ వాటిని వినియోగించుకునే విధానం దారి తప్పుతోంది. ఈ టెక్నాలజీ పెరిగిపోతున్న సమయంలో సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతూ వస్తున్నాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టి ప్రజల్లో అవగాహన పెంచేందుకే బ్యాంకులు ప్రయత్నాలు చేస్తున్నాయి. దానికోసం బ్యాంకింగ్ సంస్థలు ప్రత్యేకంగా సైబర్ ఫ్రాడ్ ప్రొటెక్షన్ ప్లాన్ కూడా తీసుకొస్తున్నాయి. సైబర్ ఇన్సూరెన్స్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి టైంలో సైబర్ మోసాలకు బాధితులు అవుతున్న వారికి అండగా నిలిచేందుకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ద్రవ్య విధాన కమిటీ సమావేశం ముగింపు రోజున ఈ ప్రకటన చేయడం జరిగింది. బ్యాంకు వినియోగదారులను రక్షించుకునే క్రమంలో డిజిటల్ మోసాల వల్ల నష్టపోయిన కస్టమర్లకు తక్షణ ఆర్థిక సహాయంగా 25,000 రూపాయల వరకు నష్టపరిహారం చెల్లించనున్నట్లు ఆర్బీఐ ప్రకటన చేసింది. త్వరలో దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించి విడుదల చేస్తామని తెలిపింది. డిజిటల్ చెల్లింపులు వేగంగా విస్తరిస్తోన్న ఈ కాలంలో ఇలాంటి చర్యలు బ్యాంకుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిహారం అందించడంలో పలు కండిషన్లు అమల్లో ఉండనున్నాయి. బ్యాంకింగ్ సంస్థల నిర్లక్ష్యం కానీ, సిస్టమ్ లోపాల వల్ల కానీ ప్రజలు సైబర్ నేరాలకు గురైతే రిజర్వ్ బ్యాంక్ పరిహారం అందిస్తుంది. అంతేకాకుండా చిన్న మొత్తంలో నష్టపోయిన వారికి మాత్రమే ఈ పరిహారం అందించడం జరుగుతుంది. భారీ మొత్తంలో సైబర్ మోసాలకు గురైనప్పుడు ఆ పరిహారం లభించదు. బ్యాంక్ ఆధారిత అకౌంట్లో ఉన్న డబ్బును కస్టమర్ పొరపాటున మోసగాళ్లకు వన్ టైం పాస్వర్డ్ చెప్పిన సందర్భంలోనూ ఈ పరిహారం లభిస్తుందని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. వినియోగదారుడు ఉద్దేశపూర్వకంగా కాకుండా తెలియక డబ్బు నష్టపోతే ఎలాంటి ప్రశ్నలు అడగకుండా ఈ సొమ్మును చెల్లిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆర్బీఐ వద్ద ఉన్న 85,000 కోట్ల డిపాజిట్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్లో నుంచి మోసపోయిన బ్యాంక్ కస్టమర్లకు ఈ పరిహారం అందిస్తామని ఆర్బీఐ అధికారులు తెలిపారు. అయితే ఒక కస్టమర్ జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే ఈ పరిహారం పొందగలరని స్పష్టం చేశారు. అంతేకాదు వినియోగదారుడు ఉద్దేశపూర్వకంగా ఎలాంటి తప్పు చేయలేదని, ఎలాంటి దురుద్దేశాలు లేవని నిరూపితం అయ్యాకే ఈ పరిహారం లభిస్తుందని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న డిజిటల్ మోసాల్లో ఎక్కువ మోతాదులో కాకుండా 50,000 లోపే ఉంటున్నాయని ఆర్బీఐ అధికారులు తెలిపారు. అందువల్ల 25,000 నష్టపరిహారం అనేది మెజారిటీ బాధితులకు లబ్ధి చేకూరుతుందనే భావనతో ఆచరణలోకి తీసుకొస్తున్నట్లు ఆర్బీఐ అధికారులు తెలిపారు.